ఇప్పుడు గవర్నమెంట్కి ఎందుకు లేదంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇక ఆయన్ని నమ్మే స్థితిలో అయితే ఎవరూ లేరు. రాజధాని భూములు అన్నారు, ఇన్ని వేల ఎకరాలు తీసేసుకున్నారు, ఏమీ లేవు. నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పడినాయి. ఎస్సీ కార్పొరేషన్లకి నేను అర్హుడిని కాదు. వీళ్ళు లోన్లు రిలీజ్ చేస్తాడు, ఏం ప్రయోజనం? ఈ కార్డులు ఆపేస్తున్నారు, ఇవి రావట్లేదు. దీనివల్ల అంతా నష్టపోతున్నాం కదా మేము. ఇంకా ఇది చేసింది ఏముంది? ఇలా గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు రావాలంటే 3 సంవత్సరాలైంది, ఇంతవరకు నాకు రేషన్ కార్డు రాలా. నా దగ్గర ఆర్సీ నెంబర్ ఉంది, సీఎం కాల్ అని పెట్టారు, 1100 కాల్ చేయండి అని చెప్పారు. 1100 కాల్ చేసాము, అక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఏం లేవు, వాళ్ళు రెక్టిఫై ఏం చేయట్లేదు. కంప్లైంట్ తీసుకుంటామండి మేము, అంతవరకే చేయగలుగుతాం వాళ్ళని. దీనివల్ల ఉపయోగం లేదు. ఆయన మనీ అంతా ఫ్రాడ్ వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకిక్కడ ఈ ఆంధ్రాలో 175 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో ఎన్ని అవసరాలు రైతులు ఎంత బాధపడుతున్నారు, పేదవాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఇక్కడ డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి ఎమ్మెల్యేలు కొంటాం అంత అవసరమా? తెలంగాణలో వేరే స్టేట్లో ఏలెట్టడం అంత అవసరమా? మనకు ఎంత పనులు ఉన్నాయి, ఎంత భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఏం చేశాడు ఆయన? అసలు రైతు రుణమాఫీ అన్నాడు, చేశాడా? పావల వంతు చేశాడు. తర్వాత ఈ డ్వాక్రా వాళ్ళు బంగారం రుణమాఫీ అన్నాడు, ఒక్కడు చేశాడా? అట్లాంటి ఫ్రాడ్స్ ఉన్నాయి. ఇవాళ కాదు, బోల్ నష్టం, దేశాన్ని నాశనం చేశాడు. అన్ని కోట్లు నాశనం చేసి అన్ని ఏంటి అది ఉపయోగం ఉందా? లేబర్గానే ఇల్లు కట్టుకున్న సొంతంగా పెట్టుకునేది. ఆ రోడ్లు ఎందుకు ఏం చెప్పు? రోడ్డు కట్టినా బోల్ మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఒకరు కాదు, 2 బోల్ మంది చచ్చిపోయారు. ప్రమాదం ఎక్కడెక్కడ జనం చచ్చిపోయారు. ఒకరి వలన ఉపయోగం ఉంది, దాని వలన డబ్బు ఎవరో దేశాలు తెచ్చి ఆ డబ్బు ఉపయోగించాలి ఎవరికైనా. లేబర్ లేదు, ఇసుమంటే దేశం రోజు 2 పోలు అమ్మిన 35 దిగుతున్నాడు ఆ మండోడు. ఇప్పుడు పోయిన కంపెనీ వాళ్ళు దిగుతున్నారు లాభాలు. ఇక్కడేమో పని చేసి ఊడితే 10 రూపాయలు రావట్లేదు రోజు. భూములు ఆడుకోండి ఈరోజు. లేబర్కి చాలా అన్యాయం చేస్తున్నాడు. నేను అనుకున్నా ఏం కానీ వాడి పెడతాం పనికి రాదు. అది మార్చుకుని ఏదైనా రాజీ ఇంతగా నువ్వు సంపాదించిన ముంచుకోమను. లేబర్ ఎందుకు చావు దిగుతాడు? డబ్బు దాని ఉన్న వాళ్ళకే చూస్తారు, కూలోళ్ళకి ఎవరు చూడట్లేదు. ఇప్పుడు చూడు రోడ్లు పడి మేము ఎలాగా చేస్తాము. ఉన్నోళ్ళకి ఉంది, లేని వాళ్ళకి లేదు. అదే టీడీపీ ఏం పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఇంతకుముందు చెప్పిన వాగ్దానాన్ని రుణమాఫీలు చేస్తానని చేయలేదు కదా. దాని గురించి డ్వాక్రా వాళ్ళకి అభివృద్ధి అన్నారు కానీ కనబడటం లేదు. అందుకని జస్ట్ ఏ పార్టీ వచ్చినా సార్ ముందు లంచాలు లేకుండా చేయాలి సార్. లంచాలు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మీకు 15 సంవత్సరాల క్రితం పెట్టాను, ఇప్పుడు దాకా మాకు ఏది రాలేదు. 15 సంవత్సరాలు ఇప్పటికీ మీ ఉంటుంది కడుతూనే ఉన్నాం. 5,000 ఇద్దరు సంపాదించాలి, 4 పిల్లల్ని పోషించాలంటే అవదు సార్. ఏది లేకుండా లంచాలు లేకుండా ఏదో పేదరికాన్ని చూసేస్తే ఏ పార్టీ అయినా వస్తుంది. ఇప్పుడున్న పార్టీ అయినా వస్తుంది, లేకపోతే నెక్స్ట్ పేదరికాన్ని చూసి ఇది పేదోళ్ళు, ఇది విన్నోవాళ్ళు, ఇది ఉన్నవాళ్ళు, ఇది లేదని చూసి ఇచ్చేసారి ఏ పార్టీ అయినా కంపల్సరీ వస్తుంది. అది హోప్ లేదు, ఏ హోప్ లేదు ఉన్న పార్టీ మీద. అది 15 సంవత్సరాల క్రితం రాశాను, ఇప్పటికీ 4 పిల్లలు పోషించాలి ఇలా అంటే లేదు సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.